తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గాజులు పంపారు. ఎందుకంటే ఒకసారి ఈ వీడియో వచ్చిన తర్వాత ఎందుకు పంపారని మీరే చెప్తారు. తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడ లేదు. ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి ఒక డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు. తెలంగాణ దౌర్భాగ్యం ఏంటంటే ఒక స్పెషలైజ్డ్ గా ఒక స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేదు సార్ అక్కడ. ఇది దౌర్భాగ్యం తెలంగాణలో. ఆంధ్ర నాయకుల గర్వం చూడండి ఒకసారి. తెలంగాణ పట్ల ఎంత వివక్షత ఉందో, ఎంత కక్షపూరితంగా మాట్లాడుతున్నారో ఒకసారి మీరే ఆలోచించండి. తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఎలాంటోనికి సీఎం కుర్చీ ఇచ్చారు మీరు ఒకసారి ఆలోచించండి. తెలంగాణ పట్ల ఇంత అవమానం జరుగుతున్నప్పుడు రెస్పాండ్ కావడమే కాకుండా అసలు ఇంకా తెచ్చి సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని తెలంగాణలో పెట్టినంటే రేవంత్ రెడ్డి ఎవరు చెప్పులు మోస్తున్నాడని మీరు అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు చెప్పులు మోయడానికి, రాహుల్ గాంధీ బూట్లు నాకడానికి తప్ప రేవంత్ రెడ్డి దేనికి పనికిరాడు. తెలంగాణ పట్ల ఇంత అన్యాయం జరిగినప్పుడు ఆంధ్ర నాయకులను తన్ని ధర్మేయకుండా అసలు ఆంధ్ర నాయకులకు తెలంగాణలో పనేంటి, ఏం చేయనీకున్నారు ఇక్కడ? ఆ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఆ టీడీపీ జెండాలు ఏంది? అసలు టీడీపీ పార్టీ ఇక్కడ హైదరాబాద్లో ఎందుకు ఉంది? టీడీపీ కార్యాలయం హైదరాబాద్లో ఎందుకు ఉంది? అసలు ఆంధ్ర వాళ్ళకు హైదరాబాద్లో ఏం పని, తెలంగాణలో ఏం పని? వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉండకుండా ఇష్టం వచ్చినట్టు తెలంగాణ పట్ల ఇంత వివక్షతో మాట్లాడుతున్నాడు. డిక్షనరీలో తెలంగాణ అనే పదం లేదని చెప్తున్నాడు ఒక్కొక్కడు. వాడు ఎవడో కూడా తెలియదు అసలు. తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదని చెప్తున్నాడు. తెలంగాణలో ఎడ్యుకేషన్ సిస్టమ్ మంచిదని చెప్తుంది ఒకదైతే. తెలంగాణ గురించి ఇంత తక్కువ చేసి మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి, ఆ గవర్నమెంట్ కానీ ఎవడు కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? తెలంగాణ మీ అబ్బా జాగిరి అనుకుంటున్నారా? తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలది. అందులో ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేస్తే ఏర్పడిన తెలంగాణ. మీ సొంత ప్రయోజనాల కోసం వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.